కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మొట్టమొదట నా గురించి మధురాపతి ప్రభు చెప్పారు. సో నేను దగ్గర ఒక 20 years సర్వీస్ చేశాను. తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన ప్రజెంట్ టెంపుల్లో సర్వీస్ చేయలేదు, ఇంట్లో ఉంటున్నాను. కాకపోతే తిరుమలకి వెళ్ళి రావడం ఇవన్నీ కూడా ఆగలేదు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మా మా యొక్క హోమ్ గార్డ్ వచ్చి బాలాజీనే చిన్నప్పటి నుంచి కూడా. సో అక్కడ నేను తిరుపతి టెంపుల్లో సర్వీస్ చేసినప్పుడు కూడా ఈ యొక్క డివోటీ సర్వీస్ చేయడం, తర్వాత బాలాజీ యొక్క లీలలను షేర్ చేయడమే చేశాను అక్కడ కూడా. సో శ్రీకృష్ణ జన్మాష్టమి యాక్చువల్ గా చాలా మంది సీనియర్ డివోటీస్ మీరంతా కూడా వినే ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే గురించి. సో శ్రీకృష్ణ జన్మాష్టమి విషయానికి వచ్చినప్పుడు భగవద్గీతలో 2 శ్లోకాలు ఉన్నాయి. ఒకటి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. రెండవ శ్లోకం వచ్చి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎక్కడైతే అధర్మము పెరిగిపోతుందో, ఎక్కడైతే ధర్మానికి హాని జరుగుతుందో అక్కడ అవతరిస్తానని చెప్పేసి కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారు. రెండవ శ్లోకంలో ఏం చెప్పారు? సాధువులను రక్షించడానికి, తర్వాత ఎవరైతే రాక్షసులుగా ఉంటారో, ఎవరైతే అందరినీ కలత చెందిస్తారో, ఎవరినైతే అందరినీ హింసించడంలో ఆనందాన్ని పొందుతారో అలాంటి వాళ్ళనంతా కూడా శిక్షించడం కోసం భగవంతుడు అవతరిస్తానని చెప్పారు. కానీ మన ఆచార్యులు ఏం చెప్పారంటే, భగవంతుడు కేవలం దీనికోసమే అవతరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి నియమాలు మొత్తం కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయన కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన కనుసైగ చేస్తే ఎవరు కూడా ఇక్కడ బతికుండే అవకాశం లేదు, ఎవరినైనా ఏ విధంగా శిక్షించచ్చాను. కానీ ఎందుకు కృష్ణుడు అవతరిస్తాడంటే, తన భక్తుల కోసం, ఎవరైతే ఈ యొక్క జీవుల్లో ఎవరైతే భగవంతుని పట్ల ప్రేమను కలిగి భక్తి చేస్తుంటారో, భగవంతుణ్ణి సర్వస్వంగా భావిస్తుంటారో వాళ్ళ కోసమని ఆయన ప్రత్యేకంగా వాళ్ళు ఆయన పట్ల చూపించే ప్రేమ కోసం, తర్వాత వాళ్ళ చూపించే ప్రేమకి ప్రతిస్పందనగా ఆయన ప్రేమ చూపించడం కోసం, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కోసమే కృష్ణుడు వచ్చి ఇక్కడ అవతరిస్తాడు. ఆ విధంగా కృష్ణుడు వచ్చి అవతరించినటువంటి రోజుని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా మనం సెలబ్రేట్ చేస్తాం. సో ఈ శ్రీకృష్ణుడు అవతరించిన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ మొత్తము యొక్క రాక్షసుల యొక్క ఆధీనత ఎక్కువైపోయింది, బలం ఎక్కువైపోయింది. భక్తులందరినీ హింసిస్తున్నారు. భక్తులు చేసేటువంటి భగవంతుని కోసం భక్తులు చేసేటువంటి ఈ యొక్క యజ్ఞాల్ని, హోమాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఆ విధంగా ఎంతో అరాచకాన్ని సృష్టించి వాళ్ళు ప్రజలందరినీ కూడా పీడిస్తున్నారు వాళ్ళంతా కూడా. అలాంటి పీడించేటువంటి రాజుల్లో కంసుడు, జరాసంధుడు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. దాంట్లో ఈ కంసుడు చాలా వాళ్ళందరికీ ఈ రాక్షసులు రాదు కంసుడు. సో కాబట్టి ఈ కంసుని యొక్క సంహారం అనేది చాలా ముఖ్యమైనది అక్కడ. ఆ విధంగా ఎంతో మంది రాక్షసు రాజులు ఇక్కడ ప్రబలినప్పుడు వాళ్ళ యొక్క నిర్మూలన కోసం ఈ యొక్క కృష్ణుడు అవతరించాడు. అదే విధంగా తనకెవరైతే భక్తి చేస్తున్నారో, ఎవరెవరు భక్తి చేశారు ఆయనకి? మన వ్రజవాసులు, తర్వాత గోపికలు, తర్వాత సుధాముడు, ఇలా చాలా మంది ఉన్నారు భక్తులు కృష్ణునికి. వాళ్ళంతా కూడా ఎంతో ప్రేమిస్తున్నారు భగవంతునికి. సో వాళ్ళందరికీ ఆయన ప్రేమనివ్వడం కోసం, తర్వాత నంద మహారాజు, యశోద, దేవకి, వసుదేవులు వీళ్ళంతా భగవంతుని కోసం ప్రార్థించారు. ఎన్నో పెద్ద పెద్ద తపస్సులు చేశారు వాళ్ళంతా, భగవంతుడు వాళ్ళకి పుత్రుడుగా రావాలని. వాళ్ళందరి కోసం ఆయన అవతరించారు. ఆ విధంగా ఆయన అవతరించినప్పుడు ఎంతో శుభ స్వయంగా భావించి అందరూ కూడా ఈ యొక్క జన్మాష్టమిని
పెద్ద ఉత్సవంగా చేసుకున్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడ అవతరించినప్పుడు కేవలం ఈ లోకంలో ఉండే వాళ్ళు కాదు, ఏమి ఆయన యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేసింది. దేవతలు, అన్ని లోకాల్లో ఉండే దేవతలంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. భగవంతుడు దేవాది దేవుడి యొక్క లోకంలో అవతరించాడని చెప్పి అందరూ కూడా సెలబ్రేట్ చేశారు. తర్వాత దేవతలకంతా కూడా ఎంతో ఆనందకరమైన రోజు ఆ రోజు జన్మాష్టమి రోజు. కాబట్టి ఈ జన్మాష్టమిని ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే రాక్షస రాజ పరిపాలన ఉందో దాని నుంచి విముక్తి కావించడానికి భగవంతుడు అవతరించాడు. కాబట్టి ఎంతో శుభకరంగా ఈ యొక్క జన్మాష్టమి జరుపుకుంటారు. సో ఈ జన్మాష్టమి అనేది మామూలుగా మనం సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం. జన్మాష్టమి రోజు ఏం చేస్తాం, చాలా ఆస్పిషియస్ గా మనము ఎంతో పండగలాగా భగవంతుడు అవతరించారని చెప్పేసి ఆ భగవంతుడిని ఎంతో ఉన్నతంగా అలంకరిస్తాం. తర్వాత దేవాలయాలను ఎంతో అలంకరిస్తాం. ఎంతో మంది భక్తులందరినీ ఆహ్వానిస్తాం, ప్రజలను ఆహ్వానిస్తాం దేవాలయాలకి. తర్వాత వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళందరికి కూడా ఈ యొక్క కృష్ణ ప్రేమను గురించి, తర్వాత కృష్ణతో మనకుండే సంబంధం గురించి, తర్వాత కృష్ణునితో మన ప్రేమను ఎలా పెంపొందించుకోవాలో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం కోసం మనం యొక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే విధంగా మనము వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది జరుగుతుంది జనరల్ గా. ఈ విధంగా ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ విధమైనటువంటి సేవల్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కృష్ణుని నుంచి, తర్వాత కృష్ణుని యొక్క పవిత్ర భక్తుల నుంచి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తాయి. ఎందుకు ప్రత్యేకమైన ఆశీర్వాదం మనకు కావాలి? భక్తి చేస్తున్నాం కదా, ఆ భక్తి సరిపోతుంది కదా అని ప్రతి ఒక్కరికి ప్రశ్న ఉండొచ్చు. ఎందుకు ప్రత్యేకమైన ఆశీర్వాదం కావాలంటే, మనం భక్తి చేయడానికి చాలా సులభమే, కానీ ఆ భక్తి చేసేటప్పుడు చాలా విషయాలు మనకు అడ్డంకులు వస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చి మనం ఏదన్నా రోడ్స్ లో వెళ్ళేటప్పుడు విపరీతమైన స్పీడ్ బ్రేకర్లు పెడతారు. ఎందుకు పెడతారంటే స్కూల్స్ వెళ్ళే పిల్లలు ఉంటారు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాఫిక్స్ ఉంటాయి, అందుకోసం స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. సో ఈ స్పీడ్ బ్రేకర్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మనం కాస్త వెహికల్ స్లో చేసుకోవాలి, వెళ్ళాలి. ఆ విధంగా ఏమవుతుంది, టైం అనేది మామూలు టైం కంటే ఎక్కువ అవుతుంది. ఆ విధంగా మనలో ఏవైతే అనర్థాలు ఉన్నాయో, అనర్థాలు ఏమన్నాయి మనలో, కామ క్రోధ లోభ మోహ మదమాశ్రాలు, ఇవన్నీ అనర్థాలు మనలో ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తే మన భక్తి మార్గంలో ఆటంకాలుగా పడుతుంటాయి. తర్వాత మనకి ఎన్నో రకమైన బద్ధ స్థితులు ఉంటాయి, కండిషనింగ్స్ ఉంటాయి. కండిషనింగ్స్ అంటారు. కండిషనింగ్స్ అంటే ఏమంటే, మనకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా వాటిని వినియోగించుకోవడానికి మనం సిద్ధపడం, క్యాషువల్ గా తీసుకుంటాం వాటిని అంతా కూడా. ఎగ్జాంపుల్, ఎంతో మంది భక్తులు వచ్చి హరే కృష్ణ అని జపం చేయండి అంటారు, టెంపుల్ రాండి అంటారు, చాలా చెప్తుంటారు. టెంపుల్ దగ్గరగా ఉండే వాళ్ళు కూడా టెంపుల్ రావడానికి కొద్ది రకాలైనటువంటి ఆటంకాలు వాళ్ళు ఉంటాయి. ఆ విధంగా మన భక్తి చేసేటప్పుడు ఏవైతే అవరోధాలు ఉన్నాయో, ఈ అవరోధాల వల్ల మనం సరిగ్గా భక్తి చేయలేకపోతాం. కాబట్టి ఈ అవరోధాలు తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి, మనకు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. దాన్ని కాజులెస్ మెర్సీ అని కూడా అంటారు, నిర్హేతుక కృప అని కూడా అంటారు. ఇది ఎలా వస్తుందంటే, కృష్ణునికి, కృష్ణ భక్తులకి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అప్పుడు మనకి ఈ యొక్క కృప వస్తుంది. ఆ కృప ద్వారా మనము ఇస్తాం. అందుకోసమే శ్రీకృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ అనేది కేవలం మన కోసమే కాకుండా ఇతరులు అందరూ కూడా కృష్ణ భక్తిలో రావడం కోసం ఈ యొక్క ఫెస్టివల్ ని మనము నిర్వహిస్తాం. తర్వాత ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది కేవలం ఒక్కరోజు జరుపుకొని ఉండిపోయేటువంటి ఫెస్టివల్ కాదు. ఇది మనము ప్రాక్టీస్ చేస్తాం. ఈ సంవత్సరం జన్మాష్టమి చేసినట్టు మనం ఏం కార్యక్రమాలు చేస్తాం, తర్వాత నెక్స్ట్ ఇయర్ కి మనము ఇంకా ఎక్కువ మందికి మనం యొక్క కృష్ణ భక్తిని ఇచ్చేటువంటి దానికోసం ఈ సంవత్సరం అంతా ప్రయత్నిస్తాం. ఎవరైతే కృష్ణ భక్తిలో వచ్చారో వాళ్ళందరూ కూడా ఏమేమి సేవ కావాలి వాళ్ళందరూ కూడా. కాబట్టి సంవత్సరం అంతా కొనసాగుతుంది. ఏది శ్రీకృష్ణ జన్మాష్టమి ఏదైతే మన కార్యక్రమం చేపడతామో అది సంవత్సరం అంతా కూడా ఆ సేవా కార్యక్రమం కొనసాగుతుంది ఉంటాయి. భక్తులందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కృష్ణుని వైపు భక్తులు ఎదుగుతుంటారు. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ప్రత్యేకత. ఇది చాలా మంది సీనియర్ డివోటీస్ మనకు షేర్ చేసే ఉంటారు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎంతో మంది భగవంతుడు ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి ఇక్కడ. ఏం అవతారాలు ఉన్నాయి ఇక్కడ? వరాహ అవతారం ఉంది, తర్వాత వామన అవతారం ఉంది, తర్వాత పరశురామ అవతారం ఉంది, తర్వాత శ్రీరాముని యొక్క అవతారం ఉంది. అన్ని అవతారాలు ఉన్నాయి ఇక్కడ. కానీ కృష్ణుని యొక్క కృష్ణునికి అంటే కృష్ణుని అవతారం అనకూడదు, కృష్ణుని స్వయం భగవానుడు. సో ఆయన యొక్క ప్రత్యేకత ఏంటంటే, కృష్ణుని యొక్క ప్రత్యేకత వచ్చి ఆయన అఖిల రసామూర్తి అంటారు.
అఖిల రసామూర్తి అంటే అన్ని రకాల రసాలతో కూడా ఆయన సంపూర్ణంగా ఉంటాడు. ఎవరైనా ఏదన్నా ఒక రసంలో ఆయనకి సేవ చేయాలంటే ఆ రసాన్ని తగిన విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు. ఎగ్జాంపుల్, ఎవరైనా కృష్ణుని వచ్చి నాకు తండ్రిగా ఉండాలని ఒక పుత్రునిగా సేవ చేస్తే ఆయన తండ్రి అయిపోతాడు. ఎవరైనా కృష్ణుడు నాకు పుత్రుడుగా ఉండాలని చెప్పేసి ఆయనతో ప్రేమ సంబంధం వస్తే ఆయన పుత్రుడైపోతాడు. ఎవరైనా నాకు భర్తగా ఉండాలని చెప్పేసి ఎవరన్నా ఆయనకి సేవ చేస్తే ఆయన భర్త అయిపోతాడు. ఎవరైనా నాకు ప్రియుడుగా ఉండాలి, ఒక లవ్వర్గా ఉండాలి కృష్ణుడు అంటే లవర్ అయిపోతాడు. ఈ విధంగా ఆయన ఏ రసంలో మనం సేవ చేస్తామో ఆ రసంలో ఆయన యొక్క ప్రతిస్పందన అనేది మనకు చేస్తుంటారు. ప్రతిస్పందన, ఆ ప్రేమ ప్రతిస్పందన ఆయన అందుకోసం ఆయన అఖిల రసామూర్తి అంటారు. సో ఈ విధంగా ఎవరు కూడా చేయలేరు. అందుకోసం ఆయన ఏమంటారు, కృష్ణుణ్ణి భగవానుడు అంటారు. భగవానుడు అంటే 6 రకాల ఐశ్వర్యాల్ని ఆయన సంపూర్ణంగా కలిగి ఉంటాడు కాబట్టి ఆయన్ని భగవంతుడు అంటాం. కాబట్టి ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం ఏం చేస్తుంది, మనకు కృష్ణుడితో కోల్పోయినటువంటి సంబంధాన్ని రీఎస్టాబ్లిష్, ప్రభుపాద చెప్తారు, రీఎస్టాబ్లిష్ అంటే పునరుద్ధరింప చేస్తుంది. ప్రభుపాదాలు చెప్తారు కొటేషన్ లో, ఈ ప్రపంచంలో ఎందుకు అందరూ దుఃఖంతో ఉన్నారు అంటే కేవలం భగవంతుణ్ణి మర్చిపోవడమే, కృష్ణుణ్ణి మర్చిపోవడమే. ఈ ప్రపంచంలో అందరి దుఃఖానికి కారణం ఏంటి, భగవంతుని మర్చిపోవడం, భగవంతునితో ఉన్న సంబంధాన్ని మర్చిపోవడమే. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏదన్నా కాస్త సుఖం ఇవ్వాలి, కాస్త ప్రశాంతత ఉండాలి, ఈ ప్రపంచానికి కాస్త సమాజానికి సేవ చేయాలంటే మనం చేయాల్సిన పని ఏమంటే కృష్ణుణ్ణి అందరికీ జ్ఞాపకం చేయడం, కృష్ణునితో ఉన్న సంబంధాన్ని అందరికి కూడా రీఎస్టాబ్లిష్ చేస్తే అదే నిజమైనటువంటి సమాజ శ్రేయస్సు, అదే నిజమైనటువంటి సమాజ సేవగా మనకి ప్రభుపాద చెప్పారు. కాబట్టి ఎవరికన్నా మనం సహాయం చేయదలుచుకుంటే కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని మనం కానీ రీఎస్టాబ్లిష్ చేసినట్లయితే వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ పరిస్థితులైనా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచకుండా మనము వాళ్ళకి కావలసిన డబ్బులు వేయడం, ఆస్తులు ఇవ్వడము, ఇవన్నీ చేస్తే ఎవరు కూడా ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే ప్రభుపాద చెప్తారు ఎగ్జాంపుల్, చేపలకి సముద్రంలో ఉన్నప్పుడు మాత్రమే, నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే చాలా సాటిస్ఫైడ్ గా ఉంటాయి. అవి నీళ్ళ నుంచి తీసేసి మనం ఒడ్డుని పెట్టి వాటికి ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా అవి హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉండలేవు. ఎందుకంటే వాటి యొక్క న్యాచురల్ కండిషన్ వచ్చి సముద్రంలో ఉండడమే. అదే విధంగా మన యొక్క సహస్థితి ఏమంటే భగవంతునితో సంబంధాన్ని పెంపొందింపు చేసుకొని ఆయనకు సేవ చేయడమే మన సహస్థితి. ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటారు. వచ్చే జన్మల వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి బ్రీఫ్ గా నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఒక 2 విషయాలు తిరుమల వెంకటేశ్వర గురించి చెప్పి కంప్లీట్. ప్రభు, తిరుమల బాలాజీ గురించి చెప్పచ్చా? ఎందుకంటే నేను నేను ఎక్కడ ఏది మాట్లాడినా కూడా అది బాలాజీ లేకుండా ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే బాలాజీ తప్ప నాకేం తెలియదు. సో తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో లక్షల మంది వస్తుంటారు అంతా కూడా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే తిరుపతిలో చాలా రష్ ఎక్కువ ఉంది. టికెట్ల కోసం వెళ్ళాలంటే గంటల కొద్ది వెయిట్ చేయాలి, దర్శనం కోసం కొన్ని గంటల కొద్ది వెయిట్ చేయాలి అక్కడ ఆయన దర్శనం కావాలంటే. సో అంత 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 కష్టపడాలి భగవంతు దర్శనం కావాలంటే. ఎందుకు ఆయన దర్శనానికి అంతమంది వస్తారంటే ఆయన మీద నమ్మకం ఏంటి, మనం ఏం కోరుకున్నా కూడా భగవంతుడు మనకి ఇచ్చేస్తాడు అనే నమ్మకంతో అందరూ వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మందికి ఆ కోరికలు తీరుతున్నాయి, మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతున్నారు. ఈ విధంగా ఆయన దగ్గరికి వస్తున్నారు. తిరుమలని కలియుగ వైకుంఠం అంటారు, కలియుగ వైకుంఠ లోకం అంటారు తిరుమలని. వైకుంఠ లోకం అంటే ఏంటి, ఎక్కడైతే జన్మమృతు జరావ్యాధులు ఉండవో, ఎక్కడైతే కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందో, ఎక్కడైతే కాలం యొక్క ప్రభావం ఉండదో దాన్ని వైకుంఠ లోకం అంటారు. కాబట్టి ఇక్కడ వైకుంఠ లోకం ఎందుకున్న తిరుమలని అంటే సాక్షాత్తు విష్ణు భగవానుడు వైకుంఠ లోకం నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఈ విషయంలో గృహస్థులుగా ఎవరైతే ఉన్నారో అందరూ గృహస్థే కదా ప్రభు, అందరు కూడా అటెండ్ అయింది. ఆల్మోస్ట్ అందరూ గృహస్థులే. అందరూ గృహస్థే. కాబట్టి గృహస్థాస గురించి మనకు శ్రీరామచంద్ర వారు కొన్ని నేర్పించారు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొన్ని నేర్పించారు. మనకి గృహస్థులు ఎలా ఉండాలి ఆదర్శప్రాయంగా చూపించారు వాళ్ళు. కాబట్టి
అక్కడ తిరుమలలో వెంకటేశ్వర మనకి ఏం చూపిస్తారంటే, ఒక గృహస్థగా ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నారు అందరికి. ఏం నేర్పిస్తున్నారు ఆయన అంటే, ఎప్పుడు కూడా లక్ష్మీదేవి, మనం ఎప్పుడు చూసిన లక్ష్మీదేవి విష్ణుదేవి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది లక్ష్మీదేవి? ఎక్కడన్నా ఫొటోస్ తో చూస్తాం, ఎక్కడన్నా విష్ణువుతో లక్ష్మీదేవి ఉంటే ఏం చేస్తుంటారు జనరల్ గా? కాళ్ళు పడతా ఉంటుంది. పాదాలకి పాదసేవ చేస్తుంటారు. ఎప్పుడు పాదాలకి మెసేజ్ చేస్తానే ఉంటారు. సో తర్వాత రెండో విషయం వచ్చి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఎక్కడుంటారు? భగవంతుని పక్కలో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఏమైనా చెప్పగలుగుతారా? తిరుమల దర్శనం చేస్తున్న వాళ్ళు హృదయంలో హార్ట్ లో ఉంటారు. అంటే ఇక్కడ అక్కడ బాలాజీ వచ్చిన వాళ్ళందరికీ మనం వెళ్ళిన వాళ్ళంతా ఏం చేస్తాం? స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది చెప్పుకునే వాళ్లే గాని ఆయన ఏం చెప్తారో వినేవాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారు ఆ విధంగా? తిరుమలకి వెళ్ళే వాళ్ళు స్వామి కోసం వెళ్తున్నాము, ఆయన ఏమైనా చెప్తారో విందాము, ఆయన గురించి ఏదో తెలుసుకుందాము, ఆయన ఎందుకు వచ్చాడు అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన దగ్గర నుంచి అడిగి తీసుకునే వాళ్ళే ఉన్నారంతా. కాబట్టి ఆయన ఏం నేర్పిస్తారంటే, భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఒక వైదిక నియమం ప్రకారం అంటే, భర్త వచ్చి బాలాజీలాగా ఉండాలి, భార్య వచ్చి లక్ష్మీదేవి లాగా ఉండాలి. ప్రభుపాద వారి భాషలో ఎన్నో చోట్ల చెప్పారు భార్యాభర్తలు ఎలా ఉండాలని. సో ఇక్కడ లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంది. పాదాల దగ్గర ఉండటం అంటే ఏంటి? ఆమె ఎప్పుడు కూడా తన భర్త యొక్క ఆనందమే తన ఆనందంగా భావించి సేవ చేస్తుంది. అది ప్రిన్సిపల్ అక్కడ. లక్ష్మీదేవి ఎలా ఉంటారు? పాదసేవ చేస్తుంటే అర్థం ఏంటి అక్కడ? తన భర్త యొక్క ఆనందమే తన ఆనందం, ఇంకా వేరే ఇంకేం లేదు ఇక్కడ. ఇది భార్యకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్. ఒక వైదిక సంస్కృతి ద్వారా, వివాహ వ్యవస్థ ద్వారా, వివాహ సంస్కారం ద్వారా ఒక భార్య స్థానాన్ని స్వీకరించినటువంటి ఆమె ఏమి కలిగి ఉండాలంటే, తాను ఎవరి రక్షణలో పెట్టబడ్డానో ఆయన యొక్క ఆనందమే తన ఆనందంగా భావించి ఆమె జీవనం సాగించారు. తర్వాత భర్త ఎలా ఉండాలి అంటే, ఎవరైతే భార్య తననే సర్వస్వంగా తన రక్షణలో వచ్చిందో ఆమెను తన హృదయంలో పెట్టుకొని ఆయన జీవించాలి. ఎగ్జాంపుల్ వచ్చి, హృదయంలో పెట్టుకొని జీవించడం అంటే అర్థం ఏమంటే, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కనిపిస్తారు మనకి. కళ్ళు లేని వాళ్ళు కనిపిస్తారు, చేతులు లేని వాళ్ళు కనిపిస్తారు. కానీ హార్ట్ లేకుండా తిరిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవరు ఉన్నారా? గుండె లేకుండా తిరిగే వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రపంచంలో? ప్రపంచంలో ఎక్కడ గుండె లేకుండా ఎవరు కనిపిస్తారు మనకి? గుండె లేకపోతే వాళ్ళు లేడు, అంతే, ఇంకా జీవితం లేదు ఇంకా. ఆ విధంగా తన గుండె ఏ విధంగా మనకు ప్రాణమో అదే విధంగా బాలాజీకి కూడా లక్ష్మీదేవి అంటే అంత ప్రాణం. కాబట్టి ఆయన తన హృదయంలో పెట్టుకున్నాడు. అది ఏ విధంగా ఆయన నిరూపించారు అక్కడ? తిరుమలలో భృగుముని వెళ్ళి అకారణంగా విష్ణువు యొక్క వక్షస్థలం పైన ఆయన తన్నప్పుడు లక్ష్మీదేవి ఎంతో బాధ చెంది ఆ బాధ కోపంగా మారి ఆమె వైకుంఠ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి కొల్హాపూర్కి వెళ్ళిపోయింది. వెళ్ళంగానే అక్కడ విష్ణు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే నాతో అదే వైకుంఠ లోకం, లక్ష్మీదేవి లేకపోతే ఈ వైకుంఠ లోకం కూడా నాకు నరకంతో సమానం అని చెప్పేసి ఆయన ఏం చేశారు? వైకుంఠ లోకం వీడి ఈ లోకానికి వచ్చారు. ఇది విష్ణు భగవాన్ స్టేట్మెంట్. గృహస్థులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది, భార్యాభర్త తెలుసుకోవాల్సిన విషయం ఇది. అంటే విష్ణు ఏం చెప్తున్నారు అక్కడ? తన భార్య లక్ష్మీదేవి నాతో పాటు లేకపోతే ఈవెన్ వైకుంఠ లోకంలో ఉన్న అది వైకుంఠం కాదంట, నరకలోకమేనంట. కానీ లక్ష్మీదేవి వచ్చి ఈ లోకానికి వచ్చింది, విష్ణువు కూడా ఈ లోకానికి వచ్చారు, ఇద్దరు కలిశారు ఎక్కడ? తిరుమలలో. అక్కడేం స్టేట్మెంట్ ఇస్తారు బాలాజీ? నేను ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా నా లక్ష్మీదేవి నాతో పాటు ఉంది కాబట్టి ఇదే నాకు వైకుంఠ లోకం అని చెప్పారు. కాబట్టి భార్యాభర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. తర్వాత సీతాదేవి అని చెప్పారు రామచంద్రుల వారితో. రామచంద్రుల వారు తన తల్లి యొక్క కైకేయి యొక్క కోరిక మేరకు ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి ఆయన బయలుదేరినప్పుడు సీతాదేవి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత సీతకి చెప్తారు జరిగిన విషయం మొత్తం. అప్పుడు సీతాదేవి వచ్చి అక్కడ ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఏమండి,
ఇందుకోసం వివాహం చేసింది నాకు మీతో, మీరేదో అయోధ్య చక్రవర్తి అవుతారని కదా, పోతే మీరేమైనా తప్పు చేశారు అక్కడ పంపించడానికి, మీరెందుకు వెళ్ళాలి అక్కడికి, మీరు వెళ్తారు సరే, బట్ మేమేమైపోవాలి, మీ తల్లిగారు ఏమైపోవాలి, కాబట్టి మీ పాటికి మీరు డెసిషన్ తీసుకుని ఆర్గ్యుమెంట్ చేయలేదు అక్కడ. ఆమె ఏం చెప్పారు అక్కడ, ఏం స్టేట్మెంట్ చెప్పారు అక్కడ, రామచంద్ర వారు ఏం చెప్పారంటే, సీత నువ్వు ఎంతో సున్నితంగా పెరిగావు రాజప్రసాదాలలో, తర్వాత నీకు తినడానికి మంచి మంచి పదార్థాలు వండి పెడతారు, నీకు సేవ చేయడానికి ఎంతో మంది పరిచారకులు ఉంటారు, పడుకోవడానికి హంసతులిక తలపాలు ఉంటాయి, సైనికుల రక్షణ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో నువ్వు పెరిగావు. అడవిలో ఇవన్నీ ఏమి ఉండవు, చాలా కఠినమైనటువంటి బాధ అనుభవించాలి, రాక్షసుల బాధ ఉంటుంది, దొంగల బాధ ఉంటుంది, క్రూర మృగాల బాధ ఉంటుంది, అక్కడ ప్రశాంతంగా నిద్రించలేం, ప్రశాంతంగా జీవించలేము అక్కడ. అలాంటి పరిస్థితి నువ్వు తట్టుకోలేవు, చాలా సుకుమారంగా ఉన్నావు నువ్వు, కాబట్టి 14 సంవత్సరాలు నువ్వు అయోధ్యలో ఉండు, నేను వెళ్ళొచ్చేస్తా అని చెప్పేసి రామచంద్ర వారు చెప్తారు. అప్పుడు సీతాదేవి ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ ఏమిచ్చారు, అయోధ్యలో అన్ని ఉన్నాయి, మీరేం చెప్పారు అన్ని అయోధ్యలో పుష్కలంగా ఉన్నాయి, కానీ మీరు ఉండరు అక్కడ 14 సంవత్సరాలు, కాబట్టి నాకు అరణ్యంతో సమానం, కానీ అరణ్యానికి వస్తాను మీతో పాటు, అక్కడ అయోధ్యలో ఉండే ఫెసిలిటీస్ అక్కడ ఏమి ఉండవు, కానీ మీరున్నారు కాబట్టి నాకు అయోధ్య సమానం అని చెప్పి సీతాదేవి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ సీతాదేవి ఎలా ఉండాలో చూపించారు అక్కడ బాలాజీ విష్ణువు చూపించారు ఎలా ఉండాలో ఒక భర్తగా. కాబట్టి వివాహ సంస్కారం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలో ఇక్కడ రామచంద్ర వారు సీతాదేవి చూపించారు, అక్కడ బాలాజీ తర్వాత లక్ష్మీదేవి ఇద్దరు చూపించారు. సో కాబట్టి మనము భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి కోరుకోవాలంటే, జనరల్ గా అందరూ ఏం కోరుకుంటాము, మనకి ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అవి ప్రజెంట్ చేస్తాం, రెండవది వచ్చి మనకి ఏదైతే కష్టాలు అధిగమించడం అవి ప్రజెంట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదైనా ప్రజెంట్ చేస్తారా కృష్ణుని దగ్గర, డివోటీస్ గా ఉన్న వాళ్ళు భక్తి కోసం ప్రజెంట్ చేస్తారు. ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ఉంటాయా ప్రజెంట్ చేయడానికి, ఏమన్నా చెప్పగలుగుతారు? ఇంకేమైనా ఉన్నాయా భగవంతుడు ప్రజెంట్ చేయడానికి మూడు కాకుండా? నాకు వైకుంఠం కావాలంటే అడిగేవాళ్ళు ఉంటారు. ఓకే, వైకుంఠ లోక ప్రాప్తి కావాలని కోరుకుంటారు, కరెక్ట్ అది. సో కాబట్టి భగవంతుని దగ్గర మనం వెళ్ళినప్పుడు మనం ఏం ప్రార్థించాలి భగవంతుణ్ణి అనేది చాలా ముఖ్య విషయం మనం తెలుసుకో ఉండాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడమే ఒక దుర్లభం, అంటే ఎన్నో జన్మల తర్వాత ఎంతో సేవల తర్వాత భగవంతుని గుడికి వెళ్ళడమో లేకపోతే తిరుమలకి రావడమో జరుగుతుంది. కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకోవాలంటే, మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి, భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు ఎన్నో మనకి ఇస్తున్నాడు, ఎన్నో భగవంతుడు మనకి ఇస్తున్నాడు. భగవంతుడు మనకి ఈరోజు మాది భాగవతం క్లాస్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ చేశాం. ఏం క్వశ్చన్ అంటే, కృష్ణుణ్ణి మనము ఏం ప్రార్థించాలి అనే విషయం వచ్చి అందరూ చెప్తూ వచ్చారు. చివరికి ఒకరేం చెప్పారంటే, కృష్ణుని నేను ఈ రెండు కోరికలు కోరుతానని చెప్పారు. ఎందుకు నేను 2 కోరికలు కోరుతానంటే, నేను భగవద్ధామానికి వెళ్తాను లేదో నా చైతన్యం చూసి తెలుస్తుంది, కాబట్టి నాకు 2 కోరికలు ఇస్తే చాలు నాకు. ఆ 2 కోరికలు ఏం కోరుకున్నారు ఆ భక్తులు అంటే, మొట్టమొదటి కోరిక వచ్చి, స్వామి నేను ఈ యొక్క భౌతిక జీవనం అంటే ఏంటి, తినడము నిద్రపోవడం, ఆహార నిద్ర భయం అవుతుందని 4 కలిపి భౌతిక జీవనం అంటారు. సో ఈ భౌతిక జీవనానికి ఆనందించడానికి నాకు ఏది కావాలో మొత్తం నువ్వు ఇస్తున్నావు. మనమేమి సృష్టించుకుంది కాదు, మనం ఆహారం మనం సృష్టించుకుంది కాదు, భగవంతుడు ఇస్తే తినగలుగుతాం, లేకపోతే లేదంతే. నిద్రపోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ అన్ని భగవంతుడు ఇవ్వాల్సిందే. తర్వాత ఈ యొక్క సంతానోత్పత్తి కోసం ఇవ్వాలో భగవంతుడు ఇవ్వాల్సిందే. ఇవన్నీ కూడా భగవంతుని చేత ఈ సౌకర్యం మనం పొందుతున్నాం. కాబట్టి రెండవది ఏముంది, ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి ఎంతో మంది పవిత్ర భక్తుల్ని భగవంతుడు పంపించాడు. ఇక్కడ ఆయనే స్వయంగా వస్తున్నాడు. తర్వాత భగవద్గీత భాగవత శాస్త్రాలు మనకి ఇచ్చాడు. ఇక్కడ ఎన్నో రకాల మందిరాలు మనకు వచ్చాయి. ఇక్కడ ఏమి ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి ఇవన్నీ సౌకర్యాలను మనం వినియోగించుకుంటున్నాము. కానీ వాటి పట్ల భగవంతుడు మనకు ప్రేమతో ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం ఎప్పుడు ఫీల్ అవుతున్నాము, భగవంతుడు ప్రేమతో ఇచ్చాడు నాకు అని నిత్యము ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? మీరు ఉదయం నుంచి రాత్రి దాకా తెల్లవారిత బాత్రూమ్కి వెళ్ళగానే స్నానం చేస్తాం, స్నానంలో నీళ్ళు చూడంగానే భగవంతుని పట్ల ప్రేమ, చూసావా భగవంతుడు ఎంత ప్రేమతో నాకు ఇచ్చాడు. ఇలా ఎవరన్నా ఉన్నారా? ప్రసాదం నేడు భగవంతుడు నా మీద కృపతో ఎంత ప్రేమతో ఇచ్చాడు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ విధంగా
తెల్లవాల్సిన రాత్రి వరకు భగవంతుని ప్రేమని ఫీల్ అయ్యే ఎవరు ఉన్నారా? మన గ్రూప్లో ఎవరు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? మేబీ చాలా మంది ఉండొచ్చు, ఎందుకంటే మీరంతా ఎంతో సెన్సిటివ్ ఉండొచ్చు కాబట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. సో ఆ విధంగా భగవంతుడు నాకు ఏదైతే ఇచ్చాడో దాని వెనకాల భగవంతుని ప్రేమ ఉంది. ఆ ప్రేమను నేను ఫీల్ అయ్యేటువంటి వరం నాకు ప్రసాదించి స్వామిని కోరుకుంటారంట ఒక భక్తుడు ఆలోచన చెప్పారు. ఏది? నాకు ఎన్నో రకాల సౌకర్యాలు నువ్వు ఇచ్చావు, ఇంద్రియ భోగం అనుభవించడానికి సౌకర్యాలు ఇచ్చావు, ఈ ప్రపంచం బయటపడడానికి సౌకర్యాలు నాకు ఇచ్చావు, చాలా సునాయాసంగా అవన్నీ నాకు ఇచ్చేసావు. కానీ వాటి పట్ల నేను కృతజ్ఞతగా లేను, అన్ని కూడా క్యాషువల్ గా అనుభవించేస్తున్నాను. కాబట్టి దాని వెనకాల ఎంతో నీ ప్రేమ ఉంది. ఆ ప్రేమని నేను ఎక్స్పీరియన్స్ కావాలి ఉపయోగించుకునేటప్పుడు. ఈ వరాన్ని నాకు ప్రసాదించు స్వామిని కోరుకుంటారు. రెండో వరం ఏం కోరుకున్నారు ఆయన? ఈ ప్రపంచంలో పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపి కాంబినేషన్ లో ఉంది ప్రపంచం మొత్తం. ఒక వ్యక్తిలో మంచి ఉంది, చెడు ఉంది. ఒక వస్తువులో కూడా మంచి చెడు ఉంటాయి. కొన్ని రకాల పరిస్థితుల్లో కూడా మంచి చెడులు ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం కాంబినేషన్ అన్నమాట. కాబట్టి ఈ ప్రపంచంలో నా యొక్క స్థితి వల్ల నేను ఎలా చూస్తున్నానంటే, ప్రతి వ్యక్తిలో మంచిని చూడడంలే, వాళ్ళలో ఉండే అనర్థాన్ని చెడుని చూస్తున్నాను. ఒక వస్తువులో మంచి చూడడంలే, దాంట్లో ఉండే చెడే చూస్తున్నాను. తర్వాత ఒక పరిస్థితుల్లో మంచి చూడడంలే, చెడే చూస్తున్నాను. కాబట్టి నాకు రెండో వరం నువ్వు ఇవ్వగలిగితే ఏం వరం ఇవ్వాలంటే, ఈ ప్రపంచంలో కానీ ఈ వ్యక్తుల్లో కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఏదైతే మంచి ఉందో ఆ మంచి మాత్రం గ్రహించే శక్తి నాకు ఇవ్వు స్వామి. అదేదైతే చెడు ఉందో, నెగిటివ్ ఉందో దాని నాకు అవసరం లేదు స్వామి, ఈ వరాన్ని ప్రసాదించని చెప్పేసి ఆయన కోరుకుంటారని చెప్పారు. ఈ రెండు వరాలు అర్థమైనాయి మీకు? అర్థం చేసుకోగలుగుతున్నారా ఆయన కోరుకున్న వరాలు? ప్రభు, ఈ రెండు వల్ల అర్థమవుతున్నాయి ప్రభు ఏం వరాలు కోరుకున్నారు ఆయన? అర్థమవుతుంది ప్రభు. సో ఆయన యొక్క భావన ఏమంటే, నేను నా చైతన్యం వల్ల భగవద్ధానికి ఎప్పుడు వెళ్తాను నాకు తెలియదు, బట్ ఎన్ని జన్మలు నాకు చెప్పాలి, ఈ రెండు వరాలు నాకు ఇచ్చేసారు అనేసి ఆయన కోరుకున్నాడంట. ఆ విధంగా భగవంతుడు మనం వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా భగవంతుడు మనకేది ఇచ్చాడో మొట్టమొదటి దానికి కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్ భగవంతునికి. అది మనం చేయాలి తిరుమలకి వెళ్తే మొట్టమొదట. రెండవ చేయాల్సింది ఏంది? ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎవరు హ్యాపీగా ఉండలేరు. మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఆల్రెడీ తీరిన వాళ్ళు ఒక వర్గం ప్రపంచంలో ఆల్రెడీ ఉన్నారు. మనకు సంతానం లేదా, సంతానం ఉన్న వాళ్ళ వర్గం ఉంది అక్కడ. మనకు డబ్బులు లేదా, డబ్బున్న వాళ్ళ వర్గం ఉంది. మనకు అనారోగ్యం ఉందో, ఆరోగ్యం ఉన్న వాళ్ళ వర్గం ఉంది అక్కడ. మనకు పెళ్లి కాలేదా, పెళ్ళైన వర్గం ఒక పక్క ఉంది ప్రపంచంలో. కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారంటే ఎవరు హ్యాపీగా లేరు. ఎవరిని ఆన్సర్ చేయగలుగుతారు? ఈ ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉన్నారు అని ఎవరిని చెప్పగలుగుతారు? పిల్లలు కలిగిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని ఎవరిని చెప్పగలుగుతారా? హృదయం మీద చేసి ఎవరిని చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు హ్యాపీగా ఉన్నామని. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు ఏమున్నా హ్యాపీగా ఉండలేము, ఏమి లేకపోయినా హ్యాపీగా ఉండలేము. ఇది యథార్థమైన విషయం భగవంతుడు చెప్పింది. కాబట్టి మనం ఏం కోరుకోవాలి భగవంతుని దగ్గర? స్వామి, నేను హ్యాపీగా ఉండడానికి నాకేది కావాలో నీకు తెలుసు, అది ఇవ్వు నాకు అని చెప్పాలి. అంటే ఇంకేం చెప్పకూడదు అక్కడ భగవంతుని దగ్గర. నాకు అది కావాలి ఇది కావాలని చెప్తాను, అది ఇస్తాడు, కానీ మీద పట్టించుకోడు. కాబట్టి నేను నా కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఏది కావాలో అది ఏమి ఇస్తే హ్యాపీగా ఉంటాం మనం అంటే, భగవంతుని పట్ల మనకు బంధాన్ని, ప్రేమని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఈ ప్రపంచం. కాబట్టి దాన్ని మనం కోరుకోవాలి. తర్వాత మనము భక్తి చేయాలంటే భక్తుల సాంగత్యం మనకు కావాలా. కాబట్టి భక్తుల సాంగత్యం కావాలి, భక్తుల సేవ కూడా కావాలా. దీన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఈ ప్రపంచంలో మనము హ్యాపీగా ఉంటాం. అది లేకుండా మనం హ్యాపీగా ఉండలేము. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనం భగవంతుని ఏం కోరుకోవాలంటే ఇవి కోరుకోవాలి. ఏది? మొట్టమొదట భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో దానికి కృతజ్ఞత ప్రదర్శించాలి భగవంతుని పట్ల. రెండవది వచ్చి భగవంతుని పట్ల భక్తి పెంపొందించుకునే విధంగా సహాయం చేయమని కోరుకోవాలి భగవంతు దగ్గర. తర్వాత ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండే విధంగా కోరుకోవాలి. ఎప్పుడు కూడా భక్తులకు సేవ చేసే విధంగా మనము భగవంతుని కోరుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ ప్రపంచంలో అయినా మనము హ్యాపీగా ఉంటాం. అది లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న హ్యాపీగా ఉండలేం, స్వర్గలోకాల కన్నా కూడా హ్యాపీగా ఉండలేం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను ప్రభు. యాక్చువల్ గా మీరు తక్కువ టైం తీసుకున్నారు. ఓకే, చాలా చక్కగా వివరించారు ప్రభు. భక్తి అంటే ఏంటి, వివాహ జీవితం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. భగవంతుని
ఉదాహరణగా మీరు చూపించారు. వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు ఎలా ఉన్నాడు, లక్ష్మీదేవి అంటే అతని పత్ని ఎలా ఉండాలి. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు చెప్పినట్టు ఎవరు సంతోషంగా లేరు, కానీ సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు అనమాట. కానీ ఎవరు ఇక్కడ ఆనందంగా లేరనమాట. అయితే భగవంతుడు ఎప్పుడైతే భగవంతుని ముందు మనం ప్రార్థన చేస్తాం, ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా మీరు చాలా చక్కగా వివరించారు. మొట్టమొదటిగా మనము మన యొక్క గ్రేట్ఫుల్నెస్, మన యొక్క గ్రేట్ఫుల్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయాలి భగవంతుని ముందు. మనకు మంచిది ఏది అనేది మనకు తెలియదు, భగవంతునికి తెలుసు మనకి ఏది మంచిది అనేది. దాని గురించి కూడా మీరు చక్కగా చెప్పారు ప్రభు. సో దీనివల్ల మేము చాలా చక్కగా తెలుసుకున్నాం. భగవంతుని ముందుకు వెళ్తే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, భగవంతుని ఏం అడగాలి అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం ప్రభు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ప్రభు, ఇంకా కాసేపు మీతో ఉంటారు. మీకు థ్యాంక్ యూ ఏమైనా ప్రభు. సందేహాలు ఉంటే ఒక పాయింట్ యాడ్ చేస్తా ప్రభు. ఈ ప్రపంచం కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ ప్రపంచం మంచి చెడు యొక్క కాంబినేషన్. ఈ ప్రపంచంలో ఏది మంచి కాదు, ఏది చెడు, రెండు కాంబినేషన్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి మనకు చెరుకు ఉంది. చెరుకు వచ్చి లోపల రసం ఉంటుంది. మనం చెరుకు తినాలంటే ఆ చెరుకును బాగా నములుతాం, దాంట్లో ఉండే రసాన్ని మనం బాగా ఆనందిస్తాం, స్వీకరిస్తాం, పిప్పిని వదిలేస్తాం అంతే. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఒక వస్తువు నుండి మంచిని తీసుకొని చెడుని వదిలేయాలి. కానీ మనకుండే దురదృష్టవశాత్తు మనకుండేది ఏమంటే, ఈ ప్రపంచంలో అనర్థాలనే మనం తీసుకుంటాం, అనర్థాలను చూస్తాం, మంచిని వదిలేస్తాం గాలికి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకోసమే భగవంతుని ఆ భక్తుడు ఏం ప్రార్థించారు, స్వామి నువ్వు నాకు ఏదైనా వరాలు ఇవ్వదలుచుకుంటే ఈ వరాన్ని ఏం వరాన్ని ఇవ్వాలి, ఈ ప్రపంచంలో నాకు మంచిని చూసేటువంటి దృష్టే ఇవ్వు, మంచిని గ్రహించే దృష్టే ఇవ్వు. ఈ వ్యక్తిలో కానీ, వస్తువుల్లో కానీ, పరిస్థితుల్లో కానీ. ఎగ్జాంపుల్ రామచంద్ర వారిని 14 సంవత్సరాల పాటు, ఇది రామచంద్ర వారు చూపించారు, 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం వెళ్ళమంటే రామచంద్ర వారు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఆయన దాంట్లో మంచి ఏం చూశారంటే, నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను. కానీ మా అమ్మగారు 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళినప్పుడు నాకు ఆ అదృష్టం ఏమంటే, అక్కడ ఎంతో మంది సాధువులు, భగవంతుని భక్తి చేసే సాధువులు, శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతో మంది సాధువులు అరణ్యాల్లో తపస్సులు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సేవించి వాళ్ళ దగ్గర నుంచి వినేటువంటి భాగ్యం నాకు కలిగింది కదా అని రామచంద్ర వారు ఎంతో సంతోషపడ్డారు. డిస్టర్బ్ కాలేదు అక్కడ, ఎంతో సంతోషపడ్డారు, డిస్టర్బ్ కాలేదు అక్కడ. అదే విధంగా ఆ యొక్క ఆకాశవాణి అష్టమ గర్భంలో ఉండేటువంటి సంతానం వచ్చి కంసుని చంపుతుందని చెప్పేసి ఆకాశవాణి చెప్పినప్పుడు వెంటనే కంసుడు ఏం చేశాడు, ఈ యొక్క దేవగ యొక్క శిరస్సు ఖండానికి వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే ఈ యొక్క వసుదేవుడు ఏమనుకున్నాడు, అక్కడ భయపడలేదు వసుదేవుడు. ఎందుకు భయపడలేదు, ఆయన అవగాహన ఏముంది అక్కడ, పాజిటివ్ ఏముంది అక్కడ ఆయనకంటే. ఆమె ఏం చెప్పింది, అష్టమ గర్భంలో ఉండేటువంటి సంతానం వల్ల కంసునికి మరణం అని చెప్పింది. నా భార్యకి ఇంకా ప్రెగ్నెన్సీని రాలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా, కాబట్టి ఈ కంసుడు ఏం చేయగలుగుతాడు అనే ధైర్యంతో ఆయన ముందుకెళ్ళాడు. చూసారా అంటే నెగిటివ్ లో పాజిటివ్ ని గ్రహించారు వాళ్ళంతా కూడా. కానీ మనం ఏం చేస్తుంటే పాజిటివ్ లో నెగిటివ్ తీసుకుంటాం మనం ఇక్కడ. ఇదో పెద్ద ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి ఈ యొక్క మెంటాలిటీ ఏదైతే ఉందో అది పోవాలని మనం కృష్ణుని ప్రార్థించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. చాలా చక్కగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ప్రభు కన్నడ కూడా తెలుసు, ಅವರಿಗೆ ಕನ್ನಡ ಅನ್ನೋ ಗೊತ್ತು. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ ಪ್ರಭು. మీకు తెలుగులో కూడా ప్రశ్న అడగచ్చు, ఇంగ్లీష్ లో కూడా అడగచ్చు. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭುಜಿ, ದಂಡವತ್ ಪ್ರಣವ್. ದಂಡ ಪ್ರಣಾಮ್ ప్రభు. ಕೃಷ್ಣ ಒಬ್ರು ಅಖಿಲ ರಸಮೂರ್ತಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆ ಪಾಯಿಂಟ್ ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು. ಯಾಕೆಂತಂದ್ರೆ ಎಲ್ಲಾ ಟೈಮಲ್ಲೂ ನಾವು ಅಪ್ಪ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಏನೋ ನಮ್ ಥಾಟ್ಸ್ ನ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಏನೋ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಅಳುಕು ಮುಳುಕಿರ್ತದೆ. ಅಮ್ಮ ಹತ್ರ ಹೇಳ್ಕೊಬೇಕಾದ್ರೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಅಳು ಮುಳುಕಿರ್ತದೆ. ಸೊ ಫ್ರೆಂಡ್ ಅಂತ ನಾವು ಟ್ರೀಟ್ ಮಾಡಿದಾಗ ಯಾವ ಭಯನೂ ಇರಲ್ಲ. ಸೊ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ನಾವು ಈಸಿಲಿ ಕನೆಕ್ಟ್ ಆಗ್ಬೋದು. ಅದೊಂದು ವಿಷಯ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು. ಆಮೇಲೆ ನಾವು ದೇವ್ರನ್ನ ಕನೆಕ್ಟ್ ಆಗ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಕೆಲವೊಂದು ಪಾಯಿಂಟ್ಸ್ ಹೇಳಿದ್ರಿ. ನಮ್ಮಲ್ಲಿ ಆ ತರ ಇದೆ, ಕಾಮ, ಕ್ರೋಧ, ಮದ, ಮಾತ್ಸರ್ಯ, ಲೋಭ, ಈ ತರ ಎಲ್ಲ ಇದೆ. ಸೊ ಇದನ್ನ ಮೀರಿ ನಾವು ಕೃಷ್ಣ ಕಾನ್ಶಿಯಸ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಇದನ್ನ ಮೀರಿದ ಮೇಲೆನೆ ಕೃಷ್ಣ ಕಾನ್ಶಿಯಸ್ ನಮ್ಗೆ ಆಗುತ್ತೆ. ಸೊ ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಸದಾ ಚಿಂತನೆ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ನಮ್ಗೆ ಕೃಷ್ಣ ಕಾನ್ಶಿಯಸ್ ಆಗ್ಬೋದು. ಕೃಷ್ಣ ಏನು ಅದನ್ನ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ. ಸೊ ಆ ವಿಷಯ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭುಜಿ.
థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయಾ? ಇನ್ಯಾರಿಗನ್ನು ಸಂದೇಹ ಇದ್ರೆ ನೀವು ಕೇಳ್ಬೋದು. క్వశ్చన్స్ లేకపోతే నేను ఒక చిన్న టాపిక్ చేసి ఎండ్ చేస్తాను ప్రభు. ఎస్ ప్రభు, చెప్పండి. చక్కగా చెప్పినారు ప్రభు. చెప్పండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభుజీ, నాకు ఒక సందేహం ప్రభుజీ. మాట్లాడు. కృష్ణుడి గురించి ఇంకా మనం ఎక్కువ తెలుసుకోవటానికి ఏమన్నా పుస్తకాలు సజెస్ట్ చేయగలరా మీరు? ప్రతిదీ ప్రభుజీ అందుబాటులో ఉండరు కదా. మాతాజీ ప్రజెంట్ వచ్చి మీరు ఏ బుక్స్ చదివారు మాతాజీ? ఇక్కడ ఇస్కాన్ బుక్స్. నేను రీసెంట్ గా ఇప్పుడే తెలుసుకోవడానికి ఇప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పొచ్చు అనుకుంటా నేను. ఓకే మాతాజీ, అంటే కృష్ణుడి గురించి ఎక్కువ తెలుసుకుంటే మీకు ఏ బుక్ అని అడిగారు కదా. అవును ప్రభుజీ. ఓకే మాతాజీ, మన శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే భాగవతాన్ని 12 స్కందాలుగా ఆయన రాశారు. భాగవతాన్ని, భగవద్గీత యథాతథని రాశారు. కాబట్టి భగవంతుని యొక్క తత్వాన్ని, తర్వాత మనమేంటి, మనకు భగవంతునితో ఉన్న సంబంధం ఏంటి, ఇది బేసిక్ గా మనం తెలుసుకోవాలి మొట్టమొదటి. కాబట్టి భగవద్గీతను మనం చదవాలి ఫస్ట్. భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. భగవంత్ తత్వం తెలుసుకోకపోతే భగవంతుని తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చి ఒక పర్సన్, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకునేటప్పుడు బేసిక్ గా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆ వ్యక్తి గురించి. అప్పుడు మనం డీప్ గా వెళ్ళొచ్చు, ఎలా ఉంటారు అప్పుడు డీప్ గా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చి మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్స్, ఆయనకి ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అంటే వాళ్ళ తల్లితో, తండ్రితో, భార్యతో, పిల్లలతో, బంధువులతో రిలేషన్స్ ఒకవైపు ఉంటాయి. ఒకవైపు ఆయన దేశానికి అధ్యక్షుడు కాబట్టి ఆయన వీళ్ళతో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆయన ఎలా ఉంటారనే విషయము మొట్టమొదట ఆయన పరిపాలనలో కొద్దిగా మనకు తెలుస్తుంది, ఎలా ఉంటారు ఆయన వ్యక్తి అనేసి. తర్వాత ఇంటిమేట్ గా కావాలంటే ఆయన అంతరంగికమైన వ్యవహారాలకు వెళ్ళాలి. కాబట్టి కృష్ణునికి ఇక్కడ ఈ రెండు ఉంటాయి. ఒకటి, ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించాడు, తర్వాత అందరి జీవుల పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమ యొక్క ప్రదర్శనం అనేది ఎలా చేశారు ఆయన అని బేసిక్ గా మనకి ఎక్కడ ఉంది, భగవద్గీతలో ఉంది. కాబట్టి భగవద్గీతని మనము మొట్టమొదట చదివినప్పుడు భగవంతుని యొక్క దివ్యత్వం అంటే ఆయన వైభవం తెలుస్తుంది, గొప్పతనం తెలుస్తుంది, ఆయనతో మనకుండే సంబంధం తెలుస్తుంది. తర్వాత ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఈ ప్రపంచం వెనకాల భగవంతుడి శక్తి ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తాయి బేసిక్ గా. ఇది ప్రభుపాదులు చెప్పారు. తర్వాత భాగవతంలో 10వ స్కందంలో ఆయన శ్రీకృష్ణుని యొక్క లీలన్నీ కూడా రాశారు. 10వ స్కందంలో రాశారు. మొట్టమొదటి 9 స్కందాలు ఎందుకు రాశారంటే ఆ 10వ స్కందం చదివితే మన హృదయంలో అది సాక్షాత్కారం కావాలంటే ఈ 9 స్కందాలు చదివినప్పుడు ఆయన గురించి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనము ఆ వ్యవహారాలకు వెళ్ళొచ్చు అని చెప్పారు. తర్వాత ప్రభుపాదులు ఏం చేశారంటే ఈ భాగవతం 10వ స్కందం రాయకముందే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి ఆ 10వ స్కందం బుక్ ని ఆయన శ్లోకాలు లేకుండా రాశారు. కాబట్టి మీరు శ్రీకృష్ణ గురించి తెలుసుకోవాలంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఇంగ్లీష్ లో వచ్చి ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఆ బుక్ పేరు. అది కన్నడలో కూడా ఉంది. కన్నడలో పేరు ఏం ప్రభు ఆ బుక్ పేరు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దేవోత్తర పరమ పురుష. దేవోత్తమ పరమ పురుష. ఆ బుక్ లో మీకు వస్తాయి మాత్రం. కాకపోతే ఆ బుక్ లో కూడా ఎలా ఉంటుంది, కాస్త ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం రోజు హరే కృష్ణ అని జపిస్తూ తర్వాత కొంతకాలం పాటు మనం వెళ్తున్నప్పుడు మన హృదయం పవిత్రమయ్యే కొద్దీ కృష్ణుని యొక్క లీలలు మనకి ఎక్కువగా తెలుస్తూ వస్తాయి. ఇది ప్రాసెస్ మాత్రది. ఒకేసారి భగవంతుని మనం తెలుసుకున్న అర్థం కూడా చేసుకోలేం. మనకు అది సులభం కాదు. ఎందుకు అర్థం చేసుకోలేమంటే కృష్ణుడు వచ్చి గోపికల విషయంలో ఏదైతే చేశాడో అది ఈ ప్రపంచంలో విరుద్ధమైన పని. గోపికలంతా కూడా పెళ్లి అయిన వాళ్ళతో ఆయన రాసనృత్యం చేస్తే ఈ ప్రపంచంలో విరుద్ధమైన పని. అది ఎలా అర్థం చేసుకుంటే భగవంతుడు ఇలాంటి పని చేసుకుంటే వెళ్ళిపోతాం. తర్వాత భగవంతుడు వచ్చి 16,600 భార్యలు పెళ్లి చేస్తున్నారు అక్కడ ఆయన. ఇది కూడా ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. ఇలాంటివన్నీ చాలా విషయాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హరే కృష్ణ మంత్ర రోజు జపం చేస్తూ ఒక భక్తుని యొక్క ఆధ్వర్యంలో భక్తి చేస్తూ కొంతకాలం వెళ్తూ వస్తే అప్పుడు దాని విషయాలను కూడా అవంతకవి మన హృదయంలో సాక్షాత్కారం అవుతాయి. ఇది థ్యాంక్ యూ.